15 డివిజన్ ఆనందనగర్ కాలనీ ఫైరింగ్ రేంజ్ ఆనందనగర్ 15 డివిజన్లో మేము ఇక్కడ పార్క్లో రావడం జరిగింది. బస్తీవాసులు కోరిక మేరకు, బస్తీవాసుల ఆలోచన మేరకు గతంలో 2016లో మా మిసెస్గా వార్డు నెంబర్ ఉన్నప్పుడు ప్రభుత్వ భూమికి కార్పొరేషన్ అలాట్మెంట్ చేయించి దీన్ని తీర్మానం చేసి దాదాపు 30 నుంచి 35 లక్షల రూపాయలు తీర్మానం చేసి పార్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అలాగే కొంతమంది కార్పొరేటర్లు ప్రైవేట్ వ్యక్తులను బయటికి వెళ్ళి తీసుకొచ్చి నిన్న మహిళల మీద చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న యూత్ మీద చేయడం జరిగింది. చాలా బాధాకర విషయం. ఏదైనప్పటికీ ధన్యవాదాలు రంగనాథ్ సార్ గారికి. నేను డైరెక్ట్ సార్తో మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్ హైడ్రా టీం వచ్చింది ఇక్కడికి. ఈ రోజు కానీ రేపు కానీ ఇమ్మీడియట్ పిలిపిస్తానని చెప్పారు. మేము మా దగ్గర ఉన్న ప్రొటెక్ట్ చేస్తాము. గతంలో మా పైన ఇక్కడ ట్రెస్పాస్ కేసులు, క్రిమినల్ కేసులు జరిగింది. కాబట్టి అసలైన ఓనర్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని రండి. మున్సిపల్ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఈ పార్ దగ్గర కానీ మీ దగ్గర ఏమిటో తీసుకురండి. మా దగ్గర కోర్టు ఉన్నాయి, కోర్టుల కేసు ఉంది, కోర్టుల ఆర్డర్స్ ఉన్నాయి, మా దగ్గర డిగ్రీ ఉంది, మా దగ్గర ఉంది అనుకుంటారు కదా. మీరు నిజమైన తెలివైన వాళ్ళు అంటే మీకు ఎవరైతే అడ్వైజ్ చేస్తారో మీరు రిటర్న్ ఆఫ్ ల్యాండ్ రిటర్న్ కింద మీరు కోర్టుకు వెళ్ళి ఏమైనా తెచ్చుకోండి. కానీ రూమ్ లేని రూమ్ ఉన్నట్టుగా, ట్యాక్స్ లేనట్టుగా, ప్రొసీడింగ్ రిజిస్ట్రేషన్ లేని రిజిస్ట్రేషన్ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ కోర్టుకు ఆర్డర్ మీరు ఒప్పుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే జవహర్ నగర్ అంటేనే అందరికి తెలుసు రెవెన్యూ ల్యాండ్. కాబట్టి మీరేదో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఒక తీరు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఒక తీరు చేయడం చాలా తప్పు. ఏదైనా ప్రజల రిక్వెస్ట్ మేరకు పాలన జరిగింది. అలాగే నేను మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి కోరుతున్నా. గతంలో వాసం వెంకటేశ్వర సార్ గారు దాదాపు 12 ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. వివిధ సర్వేల నుంచి షీ టాయిలెట్ కానీ, మోడల్ కానీ, తంగేవనం కానీ, పట్టణ ప్రగతి కానీ, డంపింగ్ యార్డ్ కోసం కానీ, ఈ యొక్క ప్లే గ్రౌండ్ కోసం కానీ, ఇవన్నీ ప్రొసీడింగ్ని కాపాడవలసిన మన హక్కు మన మీద ఉంది. మన జవహర్ నగర్ ప్రతి ఒక్క జనాల కోసం మనం చేయడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము ఒక ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు చిత్తశుద్ధి ఉంటే, మీరు ప్రజల పక్షాన ఉండదలుచుకుంటే, ప్రజలు మీ వెంబడి ఉన్నారని అనుకుంటే పెద్ద అవాకు చవాకు గొప్పతనం కాదు. ఒక మెయిన్ రోడ్డు సగం మెయిన్ రోడ్ వేసి 100 ఫీట్ల రోడ్డుని 40 ఫీట్లు అని చెప్పి 50 ఫీట్లు చేపించి ఈ రోజు పెద్దగా మాట్లాడే మీరు ఈ రోజు రండి, నేను కౌంటర్ ఇస్తాము. మా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇక్కడ వస్తాము. ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం కాబట్టి మీరు రండి. అదే కాకుండా ఈ పక్కనే రోడ్ అవతల ఉన్న 476 500 సర్వే నెంబర్ 476 మాజీ మేయర్ మేకల కావ్య మరాగే వాళ్ళ కుటుంబ సభ్యులు బినామీ 5 ఎకరాలు కబ్జా చేసిండు. రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆయన ఒక 5 ఎకరాలు కబ్జా చేసిండు. ఇది బీఆర్ఎస్ ప్రదేశం. అంటే బీఆర్ఎస్ పార్టీ పాలనలో మొత్తం కబ్జాలే. మినిమం 5 ఎకరాలు 10 ఎకరాలు ఓకేనా. కంపల్సరీ నేను చెప్తున్నాం, ప్రజల పక్షం డిమాండ్ చేస్తున్నాం. మేము 60 గజాలు 80 గజాలు 100 గజాలు కట్టుకున్న వాడికి ఏమో అసెస్మెంట్ చేస్తలేరు, ట్యాక్సులు తీసుకుంటలేరు. అలాగే కానీ ఇటువంటి నాయకులకు మాత్రం పెద్ద నాయకులకు మాత్రం ట్యాక్సులు తీసుకుని అసెస్మెంట్ చేస్తున్నారు. తక్షణమే ఈ లోపం ఎక్కడ ఉందంటే అది కూడా నేను చెప్తాను వినండి. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 4 బిల్ కలెక్టర్స్ ఉన్నారు. నరేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాసు, అమలాపురం శ్రీనివాసు, అలాగే రవీందర్ రెడ్డి. ఈ 4 దాదాపు 30 సంవత్సరాలు బిల్ కలెక్టర్ పనిచేస్తున్నారు. కానీ వాళ్ళపైన ఎవరు చర్యలు తీసుకుంటలేరు. వాళ్ళకి వచ్చే జీతాలు 12 నుంచి 15 వేలు. కానీ వాళ్ళు దొంగసాటుగా రాత్రి 8 గంటల వరకు 9 గంటల వరకు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వాళ్ళే, ఇప్పుడు కార్పొరేషన్గా వాళ్ళే, మున్సిపాలిటీ ఉన్నప్పుడు వాళ్ళే. అలాగే ఇప్పుడు ఆర్ఓ ప్రభాకర్ సార్ వెళ్ళిపోయాడు. ఆయన సస్పెండ్ అయినా అర్థమవుతలేదు, ఆయన ట్రాన్స్ఫర్ అయినా అర్థమవుతలేదు, లాంగ్ లీవ్ కూడా అర్థమవుతలేదు. ఏ కమిషన్ అయినా 2 నెలలు 3 నెలలు ఉంటారు, ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులు జోడించి నేను కోరుకుంటున్నాను. సార్ తెలంగాణ తెలంగాణ ఒకెత్తు, జవహర్ నగర్ ఒకెత్తు. మీరు ఒక మంచి స్పెషల్ నోడల్ ఆఫీసర్ పెట్టండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టండి. ప్రజల పక్షాన్ని మీరు పనిచేయండి. మేము స్వాగతిస్తాం, మేము ఉంటాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ప్రొసీడింగ్లు ఎక్కడ ఉన్నా కానీ 12 ప్రొసీడింగ్లు కాపాడే మా పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఎక్కడికి ఎంత దూరమైనా వస్తాం. హైడ్రా కమిషనర్ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే సార్ మనుషులు పంపించండు. ఈ రోజు రేపు రమ్మన్నాడు, మేము అక్కడ వస్తాము. ఎటువంటి నాయకులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు సార్. జవహర్ అంటే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడానికి కోసం కాంగ్రెస్ పార్టీ కానీ అధికారులు ఉన్నారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.